హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కోటయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. కోటయ్య చాలా మంచివాడు. అందరినీ ఇట్టే నమ్మేసేవాడు. ఆయన దగ్గర గుమస్తాగా గోపాలం అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. గోపాలం మోసగాడు. కానీ గోపాలం మోసాన్ని కనిపెట్టలేని కోటయ్య గోపాలం మంచివాడే అనుకుని బాధ్యతలన్నీ అతడి మీదే వదిలేశాడు. ఇక నమ్మిన వారిని మోసం చెయ్యటం సులభం అన్నట్టు గోపాలం మోసాలు పెరిగిపోయాయి. దొంగలెక్కలు రాయడం, సొమ్ముని కూడబెట్టుకోవటం ఇదే పనైపోయింది. కొన్ని నెలల క్రితమే రాణి అనే అమ్మాయితో గోపాలానికి వివాహం జరిగింది. ఈరోజు జీతం వచ్చింది గాని, అమ్మా నీకేమో జీతం, రాణి నీకేమో పైనొచ్చిన డబ్బులు, ఇవిగో అని భార్యకి తల్లికి డబ్బులు ఇచ్చాడు గోపాలం. భర్త ఇచ్చిన డబ్బులు తీసుకుని కోపంగా గదిలోకి వచ్చేసింది రాణి. భార్య కోపంగా లోపలికి వెళ్ళేసరికి ఏం జరిగిందో అర్థం కాక వెనకే వెళ్ళాడు గోపాలం. ఏంటి రాణి, ఎందుకలా కోపంగా ఉన్నావు అని అనుమానంగా అడిగాడు. నేనొచ్చిన దగ్గర నుండి చూస్తున్నానండి. జీతం మొత్తమేమో మీ అమ్మగారికి ఇస్తున్నారు, ఏదో పైనొచ్చిన డబ్బులు మాత్రమే నాకు ఇస్తున్నారు. జీతం డబ్బులు నాకిచ్చి పైనొచ్చిన డబ్బులు మీ అమ్మకివ్వొచ్చుగా అంది రాణి. ఓయ్ రాణి, నాకసలు జీతం ఎంతో తెలుసా అన్నాడు గోపాలం. ఎంత అంది రాణి. ఇదిగో నీకిచ్చిన డబ్బుల్లో ఒకంతే నా జీతం, అందుకే అది మా అమ్మకిస్తున్నాను, 4 వంతులు నీకిస్తున్నాను అన్నాడు గోపాలం. అదేంటి, జీతం కంటే పైనొచ్చే డబ్బులే ఎక్కువా అని అనుమానంగా అడిగింది రాణి. అందరి సంగతైతే నాకు తెలియదు గాని నా విషయంలో అదే. మా యజమాని ఉత్త అమాయకుడు, అందుకే నాది ఆడిందల్లా ఆటే పాడిందల్లా పాటే. ఆయనకెంతైతే లాభం వస్తుందో నాకు కూడా అంతే లాభం వస్తుంది. ఒక్కొక్కసారి ఆయనకంటే ఎక్కువ లాభమే తీసుకుంటాను. అందుకే ఇంత పెద్దిల్లు, ఇన్ని ఆస్తులు సంపాదించాను. ఇప్పుడు చెప్పు, నీకు ఆ జీతం కావాలా, ఈ పైనొచ్చే డబ్బులు కావాలా అని అడిగాడు గోపాలం. నాకు ఆ జీతం వద్దులేండి, ఇవే కావాలి అంది రాణి ఆనందంగా. సరే గాని నీ పుట్టినరోజు వస్తుందిగా, నీకేం కావాలో చెప్పు, అదే తీసుకొస్తాను అన్నాడు గోపాలం. అన్ని నగలు చేయించారు. నగలొద్దు, చీరలంటారా, ఇదిగో మీరిచ్చే డబ్బులతో ఎన్ని చీరలు కొనుక్కుంటున్నాను. చీరలు కూడా వద్దులేండి, నాకు చిన్నప్పటి నుంచి రామచిలుకని పెంచుకోవాలని కోరికండి. నా పుట్టినరోజుకి చిలుకని కానుకగా ఇవ్వండి అంది రాణి. ఓ సింతేనా, పుట్టినరోజు నాడు నువ్వు కళ్ళు తెరవకముందే నీ కళ్ళ ముందు రామచిలుక ఉంటుంది, సరేనా అన్నాడు గోపాలం. ఇక అని ఆ చిలుక వేటలో పడ్డాడు. చిలుకలను పట్టే వేటగాడి వద్దకు వెళ్ళి, చూడు బాబూ, నువ్వు రామచిలుకలని అమ్ముతావంటగా, నాకొక మేలిజాతి రామచిలుక కావాలి, ఎంతేంటి అని అడిగాడు గోపాలం. అమ్ముతాను గాని ప్రస్తుతానికి నా దగ్గర మీరడిగే మేలు రకం జాతికి చెందిన రామచిలుకలు లెవ్వు. వాటిని పట్టుకురావాలంటే ఒక 4-5 రోజులు పడుతుంది, అప్పటిదాకా ఆగుతారా అన్నాడు వేటగాడు. 4-5 రోజులా? 2 రోజుల్లోనే నా భార్య పుట్టినరోజుంది, ఆ రోజుకల్లా కావాలి. ఆ రోజుకల్లా తీసుకురాగలవా అని అడిగాడు గోపాలం. అప్పటికల్లా కావాలంటే కాస్త ఖరీదెక్కువ అవుతుందండి అన్నాడు వేటగాడు. ఖరీదెంతైనా పర్వాలేదు, డబ్బుల గురించి అస్సలు ఆలోచించకు. నువ్వు గనక ఆ రోజుకల్లా తీసుకువస్తే నువ్వు అడిగిన దానికంటే ఇంకెక్కువే ఇస్తాను అన్నాడు గోపాలం. ఇక వేటగాడు అప్పటికప్పుడే అడవికి వెళ్ళి వేటాడి ఒక మంచి మేలు రకం జాతికి చెందిన చిలుకను బంధించి ఒకరోజు ముందుగానే గోపాలానికి అప్పజెప్పాడు. అమ్మయ్య, రామచిలుక దొరికేసిందా?
రేపటికల్లా దొరుకుతుందో లేదో, నా భార్య కోరిక తీరుస్తానో లేదో అని ఎంత భయపడిపోయానో. ఇదిగో నువ్వు అడిగిన దానికంటే ఇంకెక్కువే ఇస్తున్నాను అని కొంత డబ్బు తీసి వేటగాడికి ఇచ్చాడు గోపాలం. మీరంతలాగా అడిగిన తరువాత తీసుకురాకుండా ఎలా ఉంటాను? అదీ కాక ఎంత అడిగినా ఇస్తానన్నారుగా, అందుకే కాస్త కష్టమైనా సరే ఒక్క రోజులోనే పట్టుకొచ్చాను అన్నాడు వేటగాడు. నీ కష్టానికి తగ్గ సొమ్ము నీకు ముట్టిందిగా అనుకుంటూ రామచిలుకను తీసుకుని ఇంటికి బయలుదేరాడు గోపాలం. ఓర్ని, వాడేమో డబ్బు కోసం, నువ్వేమో నీ భార్య కోసం, ఇద్దరూ కలిసి నా స్వేచ్ఛా జీవితాన్ని బంధించేశారుగా. ఎలాగైనా ఈ బందిఖానా నుంచి బయటపడి నా ప్రపంచానికి వెళ్ళిపోవాలి అని లోలోపల బాధపడసాగింది రామచిలుక. రామచిలుక వచ్చిన దగ్గర్నుంచి రాణి దానితోనే కాలక్షేపం చెయ్యసాగింది. ఏ రామచిలుక, నీకు జామకాయ అంటే ఇష్టం కదా, అందుకే పండిన కాయ తీసుకొచ్చాను తిను అని దాని ముందు పెట్టింది రాణి. నాకిష్టమే కానీ ఇలా బందిఖానాలో ఉండి తినడం ఇష్టం లేదు. నేను నా ప్రపంచానికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయొచ్చుగా అని దీనంగా రాణి వైపు చూడసాగింది. ఏంటి రామచిలుక, నీకిది నచ్చలేదా? మరి నువ్వేం తింటావ్? నాకు తెలియదుగా. అందుకే నీకు మాటలు నేర్పుతా. అప్పుడు నువ్వు నీకేం కావాలో చెప్తే అవే తీసుకొచ్చి పెడతాను, సరేనా? ముందైతే నువ్వు మాటలు నేర్చుకో అని రోజు దానికి మాటలు నేర్పసాగింది రాణి. అయితే రామచిలుకకు మాటలు వచ్చేశాయి. ఏంటి రామచిలుక, రోజు నీకు ఎన్ని మాటలు నేర్పుతున్నాను, నీకు ఒక్క మాట కూడా రావటం లేదా? త్వరగా మాట్లాడు, అప్పుడేగా నీకేం కావాలో నాకు తెలుస్తుంది అని బాధపడసాగింది రాణి. నాకు మాటలు వచ్చాయి, కానీ మాట్లాడానంటే జీవితంలో నన్ను వదిలిపెట్టరు. ఎలాగైనా సరే ఈ బందిఖానా నుంచి తప్పించుకోవాలి. అందుకోసమే నేను మాట్లాడడం లేదు. ఏదో ఒకటి చేసి ముందిక్కడి నుంచి తప్పించుకోవాలి అని మనస్సులో అనుకుని అవకాశం కోసం ఎదురు చూడసాగింది రామచిలుక. ఇదిలా ఉండగా ఇక గోపాలం మోసాలు మితిమీరిపోయాయి. లెక్కలలో తేడాలతో పాటు అడపాదడపా చిన్న చిన్న దొంగతనాలు కూడా చేయటం మొదలుపెట్టాడు. ఏమే రాణి, నీకోసం చూడు వజ్రాల హారం తీసుకొచ్చాను, ఎలా ఉందో చెప్పు అని ఒక హారాన్ని చూపించాడు గోపాలం. చాలా బాగుందండి, దీని ఖరీదెంత అని అడిగింది రాణి. దీని ఖరీదు లక్షల్లోనే ఉంటుంది. మా యజమాని వాళ్ళ అమ్మాయి కోసం ప్రత్యేకంగా చేయించాడు. ఆయన కళ్ళు కప్పేసి నేను నా భార్యకు తీసుకొచ్చాను అన్నాడు గోపాలం. ఏమండి, ఇది చాలా ఖరీదైందంటున్నారు, ఒకవేళ మన గురించి తెలిసిపోతే అని భయపడసాగింది రాణి. అంత భయపడాల్సిన పని లేదు. ఆ కోటయ్య ఉత్త నిద్రమొహంగాడు, వాడి వల్ల కాదులే కనిపెట్టడం. అయినా నువ్వు అంతలాగా భయపడుతున్నావు కాబట్టి నీ భయాన్ని పోగొట్టేస్తాను. ఈ హారాన్ని కొన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకోవద్దు. రేపే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి అక్కడ దాచిపెట్టిరా. నా మీద అనుమానంతో మన ఇంటికి వచ్చి వెతికినా సరే ఎక్కడా దొరకదు. అప్పుడు నేను దొంగతనం చెయ్యలేదని చెప్పి వెళ్ళిపోతారు. ఈ గొడవంతా సద్దుమణిగిన తరువాత అప్పుడు తీసుకువద్దు అన్నాడు గోపాలం. సరేనండి, అయితే నేను రేపే వెళ్ళి ఈ గొలుసు మా ఇంట్లో ఇచ్చేసొస్తాను అంది రాణి. అని మరుసటి రోజే పుట్టింటికి వెళ్ళి ఆ గొలుసు అక్కడ దాచిపెట్టి అత్తగారింటికి వచ్చేసింది. కోటయ్య గారు, మీ దగ్గర పనిచేసే పని వాళ్ళందరి ఇళ్లల్లో తనిఖీ చేశాం, ఎక్కడా ఆ గొలుసు దొరకలేదు. ఇక మీ గుమస్తా ఇంట్లోనే తనిఖీ చెయ్యాలి అన్నారు న్యాయాధికారి గారు. అయ్యో, గుమస్తా చాలా మంచివాడండి. ఆయన ఇంటికి వెళ్ళి తనిఖీ చేయటం అంటే ఆయనని అవమానించినట్లవుతుందేమో అని కాస్త తటపటాయించాడు కోటయ్య. అదేమీ అనుమానించటం కాదులేండి, అంత ఖరీదైన హారం పోయిన తరువాత ఆ మాత్రం అందరినీ తనిఖీ చేయాల్సిందే అన్నారు న్యాయాధికారి గారు. సరే అయితే పదండి అన్నాడు కోటయ్య. అలా గోపాలం ఇంటికి వచ్చి ఇల్లంతా తనిఖీ చెయ్యసాగారు. కానీ ఎక్కడా దొరకలేదు ఆహారం. కోటయ్య గారు,
మీరు నన్ను కూడా అనుమానించారా అని బాధను నటిస్తూ అన్నాడు గోపాలం. అయ్యో గోపాలం, నీ మీద ఎలాంటి అనుమానము లేదు. న్యాయాధికారి గారు అందరి ఇళ్ళు తనిఖీ చెయ్యాల్సిందే అని చెప్తే ఇలా వచ్చామంతే. నిన్ను బాధ పెట్టుంటే క్షమించు అన్నాడు కోటయ్య. అయ్యో కోటయ్య గారు, మీరు నాకు దైవంతో సమానం. అలాంటిది మీరు నాకు క్షమాపణలు చెప్పటమేంటి? ఇంకెప్పుడు ఇలా చెప్పకండి అని నటించసాగాడు గోపాలం. దొరికావురా గోపాలం, ఇదే సరైన అవకాశం నేను తప్పించుకోవడానికి అని మనసులో రామచిలుక అనుకుని, కోటయ్య గారు, మీ హారాన్ని దొంగతనం చేసింది ఎవరో నాకు తెలుసు అని రామచిలుక పిలిచింది. అందరూ ఆశ్చర్యంగా రామచిలుకనే చూడసాగారు. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను మాట్లాడుతున్నానేంటా అనా? ఇదిగో ఈ రాణియే నాకు మాటలన్నీ నేర్పింది. నేను మాట్లాడగలను అంది రామచిలుక. దాని మాటలకు అందరూ ఆశ్చర్యపోతూ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తుండిపోయారు. ఏంటి మీరు నమ్మడం లేదా నేను దొంగను చూపిస్తానంటే? నిజంగా నాకు తెలుసు దొంగెవరో అంది రామచిలుక. అయితే చెప్పు అన్నారు న్యాయాధికారి గారు. అదిగో మీ కళ్ళ ముందే ఉన్నాడుగా గోపాలం, అతడే దొంగతనం చేసింది అని చెప్పింది రామచిలుక. నువ్వెలా చెప్పగలవు? సరే గోపాలం దొంగే అనుకుందాం, మరి హారం ఇంట్లో లేదుగా అన్నారు న్యాయాధికారి గారు. ఆ హారం ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. అది చెప్పాలంటే మీరు నాకొక సాయం చేయాలి అంది రామచిలుక. ఏం సాయం కావాలో కోరుకో అన్నారు న్యాయాధికారి గారు. ముందు ఈ పంజరంలో నుంచి నన్ను బయటకు తీసుకురండి. అప్పుడు నేను వెళ్ళిపోతూ అది ఎక్కడ పెట్టాడో నేను చెప్పి వెళ్ళిపోతాను అంది రామచిలుక. నీ మాటలు నమ్మటం ఎలా? నువ్వు అసలే మాటలు నేర్చిన రామచిలుకవి. అబద్ధం చెప్తున్నావేమో బయటకు వెళ్ళిపోవడానికి. తీరా మేం వదిలిపెట్టిన తరువాత చెప్పకుండా వెళ్ళిపోతే అన్నారు న్యాయాధికారి గారు. మీకు అనుమానం రావటం సహజమే. ఒక్కసారి ఆలోచించండి. గుమస్తాగా పనిచేసే ఈ గోపాలం ఇల్లు యజమాని ఇంటికంటే ఇంత పెద్దగా ఎలా ఉంది? అలాగే ఆయనకున్న ఆస్తిపాస్తులు యజమాని కంటే ఎక్కువే ఉన్నాయి. అవి వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులేమీ కాదు. మరి ఎలా వచ్చినాయి అంటారు? ఒక్కసారి ఆలోచించండి, దాన్ని బట్టే అర్థమైపోతుంది కదా ఇతడు ఎలాంటి మనిషో అంది రామచిలుక. రామచిలుక చెప్పిన తరువాతే ఆ ఇంటిని పరిశీలనగా చూడసాగారు న్యాయాధికారి గారు కోటయ్య. రామచిలుక చెప్పేది నిజమే అని అప్పటికప్పుడు పంజరం తలుపు తెరిపించారు న్యాయాధికారి గారు. రామచిలుక న్యాయాధికారి గారికి కోటయ్యకి ధన్యవాదాలు తెలుపుకుని, గోపాలం ఆ హారాన్ని వాళ్ళ అత్తగారింట్లో దాచిపెట్టుంచాడు, వెళ్ళి వాళ్ళింట్లో వెతకండి అని చెప్పి ఎగిరిపోయింది రామచిలుక. అసలు ఏం జరుగుతుందో గోపాలం ఇంట్లోని వారికి ఏమీ అర్థం కాలేదు కాసేపు. ఇంకా న్యాయాధికారి గారు భటులను పంపించి గోపాలం అత్తగారింట్లో తనిఖీ చేయించారు. అక్కడ ఆహారం దొరికింది. ఇక గోపాలానికి శిక్ష విధించి కారాగారంలో బంధించారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.